ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో అవార్డు గెలుచుకున్నారు. ఎలా అనిపిస్తుంది? మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఏం చెప్తారు? విఆర్ డాక్టర్స్ అకాడమీ అంటే మెయిన్ ఏంటి అంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఒక లాంగ్ టర్మ్ లో ఏ విధంగా మనం అచీవ్ చేయగలము. మెయిన్ ఏంటంటే లిమిటెడ్ స్టూడెంట్స్ తీసుకొని మనము పిల్లల్ని పుష్ చేసుకుంటూ వీఆర్ క్రాకింగ్ ద రిజల్ట్ అనమాట విత్ ఇన్ ద ఫ్యూ స్టూడెంట్స్. లైక్ ఇప్పుడు లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు, ప్రతి బ్యాచ్లో వీఆర్ క్రాకింగ్ లైక్ 50% ఆఫ్ ద రిజల్ట్ అనమాట. ఎవ్రీ బ్యాచ్లో అదే విధంగా ఉంటుంది. మెయిన్ మేనేజ్మెంట్ దగ్గర నుండి మనము చూసుకుంటూ ఉంటాము, ఫ్యాకల్టీ అదే విధంగా ఉంటుంది. సీనియర్ ఫ్యాకల్టీయే మనకి జేఎస్ లాగా లైక్ మొత్తం అంతా ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ వాళ్ళే ఉండి టీచ్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా మేము మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ మా మొత్తం టీం అంతా కృషి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హెచ్ఎంటీవీ వాళ్ళు ఏదైతే మేము కష్టపడి ఇప్పటిదాకా తీసుకొచ్చిన దాన్ని గుర్తించి మాకు ఈ అవార్డు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. దిస్ యాక్చువల్లీ రియల్లీ మీన్స్ అలాట్ ఫర్ అస్. థ్యాంక్ యూ మేడం. సరే, ఈ అవార్డు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా కష్టాన్ని గుర్తించి హెచ్ఎంటీ వాళ్ళు మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మా అమ్మాయి చెప్పినట్టుగా మా కాలేజీ రిజల్ట్ పరంగా కానీ చూసుకోవడం చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇవాళ కాలేజీ ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ క్లోజ్ అని బోర్డు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఒక పిఆర్ఓ లేకుండా, టెలికాలింగ్స్ లేకుండా పేరెంట్ టు పేరెంట్ మౌత్ పబ్లిసిటీలో మా కాలేజీకి లిమిటెడ్ స్థానం తీసుకుంటున్న వల్ల హౌస్ఫుల్ మన అడ్మిషన్స్ క్లోజ్ అయిన బోర్డు ప్రతి సంవత్సరం పెట్టుకున్నాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అడ్మిషన్స్ క్లోజ్ అయిన బోర్డు ఒక 4-5 రోజుల్లో అడ్మిషన్స్ మాకు క్లోజ్ అయిపోతుంది. చాలా హ్యాపీగా ఉంటుంది.